గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి డాక్టర్ నరేష్ గారు కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. ముందుగా సాదిక్ అలీ గారు, మీరు చెప్పండి, ఇంతమంది చెప్పినట్లు ఈరోజు ఫార్మా కంపెనీకి సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు వీళ్ళు వ్యతిరేకించారు. అక్కడ నుంచి ఆ ఫార్మాని ఎత్తేస్తున్నామని చెప్పేసి, ఫార్మా కంపెనీ ఎత్తేస్తున్నామని చెప్పారు. ఎత్తేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర అయితే ఆ కంపెనీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అక్కడ పొల్యూషన్ ఉండదా? ఇప్పుడు ఈ భూమి ఇచ్చిన వాళ్ళకు తిరిగి భూమి ఇస్తారా? దీన్ని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇప్పుడు ఏదైనా కూడా భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ అంటారు, భూమి నుండి నిరుపేదలైనటువంటి రైతుల నుండి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం అయితేనే ప్రజా ప్రయోజనానికి సంబంధించి తప్పని పరిస్థితుల్లో భూమిని మనము అక్వైర్ చేయాలి. ఇక్కడ ఫార్మసిటీ ఏంటి? ఫార్మాసిటీ అనేది ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఒక స్పెషల్ జోన్. ఈ ఫార్మాసిటీలో అందరూ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వము కొంత సబ్సిడీల రూపంలో లేదా కొంత రాయితీల రూపంలో అక్కడ ఇస్తుంది. కానీ దానికి రైతుల నుంచి గుంజుకొని ఇవ్వడం అనేది చాలా పొరపాటు. ఆ పొరపాటును గత ప్రభుత్వం చేసి, ఇప్పుడు ఒక రోడ్డు వెళ్తుందండి మా ఇంటి ముందు నుండి ఒక రోడ్డు వెళ్తున్నప్పుడు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో నా ఇల్లు పోతే పర్వాలేదు, అది తప్పని పరిస్థితి. కానీ ఫార్మాసిటీని మనం ఎక్కడ పెట్టవచ్చు అంటే, ఎక్కడైనా ఏ అడవిలో, అంటే అడవి మీన్స్ ఎక్కడైనా చాలా దూరంలో, సిటీకి దూరంలో ఎక్కడైతే ప్రజానికం లేదో అక్కడ పెట్టవచ్చు. నేను ఇక్కడే పెడతాను, నువ్వు తప్పనిసరిగా భూమి ఇవ్వాలని భూమి గుంజుకోవడం వల్ల అక్కడ ఒక సమస్య ఏర్పడింది. అయితే అక్కడ రైతులు భూమి ఇవ్వడానికి నిరాకరించడం వల్ల అక్కడ ఒక ప్రజా ఉద్యమంలాగా రైతులు నిరాకరించిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉండే వీళ్ళంతా ఒక మాటగా తీసుకున్నారు. దాన్ని ప్రభుత్వం వారితో మాట్లాడి కౌన్సిలింగ్ చేయలేకపోయింది. అవసరమైనటువంటి ఫార్మాసిటీ అనేది చాలా ముఖ్యం, ప్రజలు మాకు ముఖ్యం కాదు, ఇక్కడ ఉన్న రైతులు ముఖ్యం కాదు అని అనుకోవడం ద్వారానే ఈరోజు ఫార్మాసిటీని ఎత్తివేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని మేము అనుకుంటున్నాం. తప్పనిసరిగా మేము దీన్ని ఆహ్వానిస్తూ ఇంకొక ముచ్చట చెప్తున్నాం. చాలా ముఖ్యమైన విషయం మీరన్నట్టు, మరి ఇక్కడ పెట్టకపోతే ఎక్కడ పెడతారు? ఖచ్చితంగా మనకి ఇంకా భూములు ఉన్నాయి. మనకు రాష్ట్రాన్ని కేంద్రీకరించడం కాకుండా, అంటే ఇక్కడ ప్రభుత్వ భూమి కొద్దిగా ఉంది కాబట్టి, అక్కడ ఈ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కాస్త ప్రభుత్వ భూమి ఉంది, కాస్త ప్రైవేట్ భూమి ఉంది కాబట్టి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి, అక్కడ ప్రభుత్వ భూమి ఉండడం కాదు, అక్కడ వీళ్లకు సంబంధించినటువంటి అప్పటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, గత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇటు ప్రజల వైపు ప్రజా సంక్షేమాన్ని చూపిస్తూ వాళ్ళ పని చేసుకున్నారు. అది కాదు. మా సర్వేలో ఏం చేయండి, మేమందరం తెలుసుకున్న విషయం ఏంటంటే, దాంట్లో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి భూములను హైప్గా రేట్ పెంచేసి ఇమీడియట్గా దాన్ని చేయడం, ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది, హైప్ చేయడం కొరకు మాత్రమే దాన్ని తీసుకోవడం జరిగింది. కానీ ప్రజా ప్రయోజనం లేదు. మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే, ఫార్మాసిటీని వేరే దగ్గర పెట్టచ్చు, తీసుకెళ్లేసి ఎక్కడైతే అక్కడైనా కూడా గ్రామాలు ఉంటాయి కదా, అక్కడైనా సమస్యలే కదా. ఎక్కడైతే ఫార్మాసిటీని పెట్టి మనం కాలుష్యం లేకుండా నడపగలుగుతాం. కాలుష్యం ఎక్కడున్నా కాలుష్యమే, ఫార్మాసిటీ అనేది వద్దు అటువంటి అప్పుడు. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం, మనము ఇండస్ట్రియలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది పారిశ్రామికీకరణ. కాబట్టి మనము దాన్ని తగ్గించుకుంటూ, ఎక్కడైతే తక్కువ ప్రజలు ఉంటారో, ఎక్కడైతే దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుందో అక్కడ మాత్రమే పెడదాం. ఇక్కడ సిటీలో పెట్టడం వల్ల, ఇంత దగ్గరగా పెట్టడం వల్ల కేంద్రీకృతం కాదా? ప్రజలందరికీ మనము అభివృద్ధిని హైదరాబాద్ వైపు కేంద్రీకరించే బదులు అన్ని జిల్లాల్లో కేంద్రీకరించాలి కదా. ఆ కేంద్రీకరించే సమస్యల ఫార్మాసిటీని తీసుకెళ్ళి ఇంకొద్ది దూరంలో పెట్టుకోవడం తప్పేం లేదు కదా. కాబట్టి ఫార్మాసిటీలో మీరు అన్నట్టు పెద్ద కాలుష్యం రాకుండా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియలైజేషన్ సంబంధించినటువంటి చాలా మెకానిజం వచ్చేసింది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ ఫార్మాసిటీని ఖచ్చితంగా వేరే దగ్గర పెట్టాలి. కానీ ఇక్కడ భూమి గుంజుకొని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ భూమి గుంజుకొని పెట్టవద్దు, భూమిని తీసుకొని పెట్టాలి, భూమి గుంజుకోవద్దు అని చెప్తున్నారు. అక్కడ గుంజుకునే కార్యక్రమం జరిగింది కాబట్టి తప్పనిసరిగా. రజితారెడ్డి గారు, నిజమేనా ఈరోజు సాదిక్ అలీ గారు